హాయ్ అండి. ఈరోజు మనం వీడియోలో 5 మామిడికాయలతో చాలా సింపుల్‌గా ఆవకాయ ఎలా చేయాలో చూడబోతున్నాము. ముందుగా మామిడికాయల్ని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఒక క్లాత్ తీసుకునేసి కట్ చేసుకున్న ఆ మామిడికాయల మొత్తాన్ని బాగా ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టుకున్నారంటే ఆ మామిడికాయ ముక్కల్లో ఉండే తడి మొత్తం ఆ క్లాత్ అనేది లాగేస్తుందండి. ఆరబెట్టుకున్న తర్వాత ఒక ప్లేట్‌లో తీసి పక్కన పెట్టేసుకుందాము. స్టవ్ ఆన్ చేసుకునేసి ఒక బాండల్ తీసుకొని ఇందులో 2 స్పూన్స్ వరకు నేను జీలకర్ర వేస్తున్నానండి. జీలకర్ర బాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. 1/4 స్పూన్ వరకు మెంతులు వేసుకునేసి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. దీన్ని ఆరబెట్టుకునేసి పొడి కొట్టుకునేసి పక్కన పెట్టేసుకోవాలి. ఒక బకెట్ తీసుకున్నాను. ఇందులో ఎండుమిర్చి బాగా ఎండబెట్టుకునేసి దంచుకున్నానండి. ఇది 50 గ్రాములు. ఏ గిన్నెతో తీసుకున్నామో అదే గిన్నెతో అన్ని కొలతలు తీసుకోవాలండి. 50 గ్రాములు మిరపకాయల పొడి, 50 గ్రాముల ఆవపిండి, ఆవాల పొడి 50 గ్రాములు, ఉప్పు మనము ఎంత సాల్ట్ వాడతామో ఎక్కువగా వాడితే ఎక్కువ వేసుకోండి, లేదా తక్కువ అంటే తక్కువ తగ్గించుకొని వేసుకోండి. ఇందులోనే మెంతుల పొడి చేసుకున్నాం కదండి, ఆ మెంతుల పొడి కూడా యాడ్ చేసేసుకున్నాను. మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం ఆరబెట్టుకున్నాం కదా ఆవకాయ ముక్కలు, మామిడికాయ ముక్కలు మొత్తాన్ని ఈ బకెట్లో వేసేసుకుందాము. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ కొట్టుకోండి ఫ్రెండ్స్. మొత్తాన్ని కలుపుకునేద్దాము. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసుకోండి. ఇందులో ఇంగువ వేస్తున్నానండి. ఇంగువ వేసారంటే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. ఆయిలు మనం ఏ ఆయిల్ వాడతామో ఆయిల్ పోసుకోవచ్చండి. 1.5 గిన్నె పోసాను నేను. జీలకర్ర పొడిని కూడా ఇందులో వేసేసుకుందాము. వేసేసుకునేసి మొత్తాన్ని ఒకసారి కలిపేసుకుందాం ఫ్రెండ్స్. కలిపేసిన తర్వాత ఆయిల్ చాలేదని ఇంకొక అరగిన్నె ఆయిల్ యాడ్ చేశాను. మొత్తం నేను 250 గ్రాములు 1/4 కిలో వరకు ఆయిల్ యాడ్ చేశానండి. దీన్ని అలానే మూత పెట్టేసుకునేసి 2 డేస్ తర్వాత చూస్తున్నాను చూడండి, ఎంత బాగా ఆయిల్ అంతా బాగా పైకి వచ్చేసింది. చాలా చాలా సూపర్గా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంట్లో కూరలు ఏమీ లేనప్పుడు ఈ ఆవకాయ గుజ్జుని కొద్దిగా నెయ్యి వేసుకొని కలుపుకొని తిన్నారంటే మనకి కూరలే అవసరం లేదండి. దీన్ని రసమన్నంలోకి, చద్దన్నంలోకి, పెరుగన్నంలోకి ఎందులోకైనా సైడ్ డిష్గా తీసుకోవచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఇంట్లో ట్రై చేయండి. ఎలా కుదిరిందో ఒకసారి కమెంట్స్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.